హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్. ముందుగా ఈ విధంగా నేలపై 2 కాళ్ళు చాపి కూర్చుంటాం. 2 చేతులు మన తుంటి భాగం దగ్గరగా, అరచేతులు నేలపై ఆని ఉండేటట్లు ఉంచాలి. తరువాత 2 అరికాళ్ళను ఈ విధంగా దగ్గరకు చేర్చి 2 చేతులతో పాదాలను ఈ విధంగా పట్టుకొని 2 పాదాల మడమలను మూలాధారం దగ్గరగా నెమ్మదిగా ఈ విధంగా అయితే తీసుకొస్తాం. ఇది ఆసన స్థితి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని శ్వాసను సాధారణంగా తీసుకుని వదులుతూ ఉండాలి. ఈ భద్రాసనం శరీరాన్ని దృఢంగా, మనసును స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది. ఈ ఆసనం వలన మోకాళ్ళు మరియు తుంటి భాగం దగ్గర ఉండే కీళ్ళ ఎముకలు బలంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. అలానే మోకాళ్ళ నొప్పిని కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా మన పొట్ట భాగంలో ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది ఈ భద్రాసనం. అలానే స్త్రీలలో ఋతుక్రమ సమస్యలు ఉంటే వాటిని తగ్గించేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ భద్రాసనం. అదేవిధంగా గర్భవతులు కూడా ఈ ఆసనం వేయవచ్చు. ముఖ్యంగా తీవ్రమైన కీళ్ళవాతం, అలానే తుంటి నొప్పి ఎక్కువగా ఉన్నవారు ఈ ఆసనం ఆ సమస్య తగ్గేంత వరకు వేయకూడదు. ఈ విధంగా ఈ ఆసన స్థితిలో 2 నుంచి 3 నిమిషాలు ఇలా కళ్ళు మూసుకొని కూర్చున్న తరువాత నిదానంగా 2 కళ్ళను తెరిచి నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ 2 కాళ్ళను ఇలా అయితే ముందుకు చాపి చేతులు ఈ విధంగా ఉంచి విశ్రాంతి అయితే తీసుకుంటాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా భద్రాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.